ఎవ్రీవన్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇంట్లో అందరూ ఈజీగా చేసుకోగలిగే చికెన్ పులావ్ రెసిపీ అన్నమాట. ఈ రెసిపీ సింపుల్ స్టెప్స్తో ఏ విధంగా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాం. సో లెట్స్ బిగిన్. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్క్రీన్ పై చూపిస్తున్న ఈ మసాలా దినుసులన్నీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత స్క్రీన్ పై చూపిస్తున్నట్టుగా 1 కప్ జీడిపప్పు అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బిగ్ ఆనియన్ స్లైస్గా కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఆనియన్స్ కుక్ అవడం కోసం జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ నేను యాడ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ అంతా లాస్ట్లో వేసుకోవచ్చు. ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత స్లైస్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ సైజులో మీడియం సైజులో కట్ చేసుకున్న క్యారెట్స్ ఒక 3.5 కప్స్ నేనైతే యూజ్ చేస్తున్నాను. తర్వాత వెజిటేబుల్స్ సాఫ్ట్ అవ్వడం కోసం కాస్త సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం, తెల్లుల్లి అండ్ జీలకర్ర పేస్ట్ అయితే యాడ్ చేయండి. స్మెల్ అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా అండ్ కొత్తిమీరని చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత అందులోకి 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ 4 గ్లాస్ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ అవుతాయి. సో 6 గ్లాస్ వాటర్ అయితే నేను వేస్తున్నాను. సో వాటర్ వేసాక లిడ్ క్లోజ్ చేసి కాస్త బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మన ఇంట్లో ఉన్న గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేయండి. ఈ రెసిపీలో చికెన్ ముందు నుంచే వేయము. చికెన్ ముందే వేస్తే ఏమవుద్దంటే బాగా టెండర్ అయిపోయి ముక్కలుగా ఊడిపోతాయి. సో ముందుగానే మసాలా వేసి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత యాడ్ చేయండి. చికెన్కి సరిపడా సాల్ట్ చికెన్ ఫ్రై చేసినప్పుడు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కాస్త కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సో ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది నాకు. ఇప్పుడు ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత అరగంట అట్లీస్ట్ నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ నేను 4 కప్స్ అయితే తీసుకుంటున్నాను, 4 గ్లాసెస్. ఇప్పుడు ఒకవేళ మీకు కావాలనుకుంటే కారం కోసం కొంచెం 1 స్పూన్ కారం పొడిని అయితే యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీరు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నారు కాబట్టి పర్వాలేదు. తర్వాత స్మెల్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం 2 టీ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేయండి. తర్వాత ఆయిల్ అండ్ రైస్ లెవెల్స్ సేమ్గా వచ్చినప్పుడు పచ్చిమిర్చిని హాఫ్ స్లైస్ చేసి అండ్ కొత్తిమీర పుదీనాని బాగా మిన్స్ చేసి యాడ్ చేయండి. కాసేపు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించి మూత పెట్టుకొని ఉంచుకోండి. సో ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి బిర్యానీ అనేది రెడీ అవుతుంది. సో తర్వాత దించే ముందు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఇందులో నేను పెట్టి ఒక 10 సెకండ్స్ మూత పెట్టి ఆ స్టీమ్లో దమ్ చేసుకుంటే మన టేస్టీ సింపుల్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.